మరి ప్రభు అనుగ్రహించున్నాడు. రండి. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మళ్ళీ తిరిగి చూద్దాం. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇందులో మనం ఇప్పుడు ప్రత్యేకంగా త్వరగా చూసినట్లయితే ఎన్నిక లేనివాడు అంటే బలహీనులు, దాని తర్వాత తగిన కాలం ఆ కార్యం చేయడానికి త్వరపెడతాను. ఈ 4 విషయాలు మనకి యొక్క మాటల ద్వారా మన గమనానికి తెస్తున్నారు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి చాలా ప్రత్యేకమైన మాటలు మన సంఘ వాగ్దానానికి సంబంధించిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. రండి. 26 నుంచి మరి అందరం కలిసి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ మాటలు చదివేటప్పుడు మన యొక్క హృదయంలో మరి భద్రపరచుకోగలుగుతాం. రండి. 1:26 చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. అబ్బా, ఎన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయంటే, ఇదిగో మన సంఘ వాగ్దానం 2025 సంవత్సరానికి ఇవ్వబడిన సంఘ వాగ్దానంలో ఈ వాగ్దానాన్ని మనకి ఒక సంఘంలో ఉన్న విశ్వాసుల గుంపుగా మన యొక్క జీవితాలకు మనం అన్వయించుకుంటుంటే ఏమని కనిపిస్తూ ఉంది ఇక్కడ? చక్కగా కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. అయ్యా, మీలో ఘనుల్ని దేవుడు ఎంచుకోడు, గొప్ప వంశం వాళ్ళని ఎంచుకోడు. ఎందుకంటే గొప్ప వంశం వాళ్ళని ఎంచుకుంటే, పెద్ద పెద్ద ఇంటి పేరు గల వాళ్ళని ఎంచుకుంటే, లేకపోతే బాగా బలవంతులను ఎంచుకుంటే ఏమంటారు వాళ్ళు? నా బలం చూసి దేవుడు నన్ను ఎంచుకున్నాడు, ఇదిగో ఈ సంఘం నేనే కట్టాను, ఈ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసే వచ్చారని గొప్పలు చెప్పి ఇక్కడ రాశాను కదా. అతిశయిస్తారు. అతిశయించడం అంటే గొప్పలు చెప్పుకుంటారు. అందుకే మీరు గమనించినట్లయితే రక్షణ పొందిన వాళ్ళు ఒకసారి మీరు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన బెత్లెహేము ప్రార్థనా మందిరంలో తీసుకుందాం. రక్షణ పొందిన వాళ్ళందరినీ చూశారనుకోండి, ఎట్లా కనిపిస్తుంటారు? చాలా ఆర్డినరీ పర్సన్స్, చాలా సామాన్యమైన మనుషులు. కానీ దేవుని యొక్క పరలోకం అనేది చాలా ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనది? ఎవ్వరు ప్రవేశింపలేరు, ఎవరికి లోపలికి వెళ్తానికి అధికారం లేదు. ఎవరైతే యేసు ప్రభు చేత ఉచితంగా ఇవ్వబడిన రక్షణ చేత, ఆయన యొక్క రక్తం చేత కొనబడిన వారు మాత్రమే అందులోకి వెళతారు. వెళ్ళే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? అర్హతలు ఏంటి? సామాన్యమైన మనుషుల్ని ప్రభువు అసామాన్యంగా ఎంచుకొని పరలోకంలో ఎవ్వరి కంటికి కనబడని, చనిపోయిన తర్వాత మాత్రమే ఆ పరలోకం కానీ నరకం కానీ చూడగలిగేది మనుషులు. ఆ యొక్క చనిపోయిన తర్వాత రాబోయే యొక్క గొప్ప ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడు? దేవుడు సామాన్యులకు ఇచ్చాడు. గనులకి ఇవ్వాల. ఈ ఊళ్ళో మీరు గమనించినట్లయితే ఈ ఊళ్ళో చాలా ధనవంతులు ఉన్నారు. ధనవంతులు ఇక్కడికి వస్తున్నారా? రారు. ఎందుకు రారు? రక్షణ ఇలా. ఆయన రక్షణ అనేది ఎట్లా వస్తుంది? మనం ప్రార్థన చేస్తే వస్తుందా? ఉపాసకుడిలో నుంచి వస్తుందా? ఇది చాలామంది 7 రోజుల ప్రార్థన, 14 రోజుల ప్రార్థన, 21 రోజుల ప్రార్థన, రకరకాల ప్రార్థనలు చేస్తున్నారు. ఉపాసకుడికి చేస్తే వస్తుందా రక్షణ? ఏం రాసింది వాక్యంలో? ఎక్కడ రాసింది? రక్షణ గురించి మనం తెలుసుకోవాలంటే, మారు మనసు గురించి తెలుసుకోవాలంటే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో నికోదేము గారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నికోదేము గారితో మాట్లాడేటప్పుడు చక్కగా అందులో మాటలు చెప్తున్నారు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఒకసారి అది కూడా చూద్దాం గబగబా త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అది ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ చూడలేడు దేవుని రాజ్యాన్ని. అసలు చూడాలంటేనే ఏంటి అర్హత? కొత్తగా జన్మించాలంటే, మారు మనసు పొందాలంటే, బోర్న్ అగైన్, ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ పొందాలి. ఇది
మరి మనం ఇక్కడ ఈ ఊళ్ళో మరి ఉన్న ధనవంతులు మంచి పెద్ద పెద్ద మూతుబరి రైతులు అంటారు కదా పాత రోజుల్లో, మూతుబరి రైతులు, లేకపోతే ఈ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే పెద్ద పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. రక్షణ పొందితే మార్మల్స్ పొందితే వచ్చేవాళ్ళే. దేవుడు ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా చూపిస్తాను. రైట్, తర్వాత ఏమన్నాడు? జన్మిస్తే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడు. అందుకు నికోదేము గారు ఏమన్నాడు? ముసలివాడైన మనుషుడు ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడని అడుగ్గా యేసు ఇట్లా నేను ఏమన్నాడు? ఒకడు మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ అయినది. మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇవి ఇక్కడి నుంచి గాలి రండి అందరూ కలిసి వద్ద వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు. అసలు ఈ వ్యక్తి ఎట్లా రక్షణ పొందాడనే విషయం ఎవరికి అర్థం కాదు. సోదరి సోదరులారా, నా యొక్క జీవితం నేను చూసుకున్నట్లయితే 2001వ సంవత్సరంలో మరి సెప్టెంబర్ మాసం 10వ తారీఖున 9వ తారీఖున నైట్న చెన్నై నుంచి నేను ట్రైన్లో తెనాలి వస్తున్నప్పుడు ప్రభువు పదే 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 నాతో మాట్లాడి ఈ అయోగ్యుని, అపాత్రుని, దుష్టుని, దుర్మార్గుని, పాపిని మరి పదే పదే అనేక మార్లు నన్ను సంధించి నాతో మాట్లాడి నన్ను రక్షించుకున్న దేవుడు. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితుల మధ్య ప్రభువు మాట్లాడి, ప్రభువు కనపడి, ప్రభువు దర్శనాలు ఇచ్చి, లేకపోతే ప్రభువు కొన్ని మాటల ద్వారా, ప్రభువు వాక్యం ద్వారా, లేకపోతే కొన్ని మీటింగ్ల ద్వారా, కొన్ని ప్రకటించబడుతున్న వాక్యం ద్వారా రక్షించుకున్నాడు. గాలి ఏముంది 8వ వచనంలో? గాలి తనకిష్టమైన చోటును విసురును అంటే ఏంటి దీని అర్థం? దేవుడు తనకిష్టమైన వారికి రక్షణ దయచేయును. దాని తర్వాత అది నువ్వు దాన్ని చూద్దువే కానీ వారి జీవితాలు నేను మరి ఆ యొక్క సెప్టెంబర్ మాసం 9వ తారీఖున నా జీవితం, 10వ తారీఖున ప్రభువు నన్ను రక్షించుకున్న తర్వాత నాకు మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం ఇచ్చిన తర్వాత 10వ తారీఖున జీవితం ఎంటైర్లీ డిఫరెంట్, కంప్లీట్లీ. అట్లాగే ప్రతి విశ్వాసి 2 జీవితాలు కలిగి ఉంటారు. ఏంటది? పాత జీవితం, 2 జీవితాలు లేని వారు ఉంటే వాళ్ళు రక్షింపబడలేని అర్థం. అన్న నేను పుట్టిన దగ్గర నుంచి నేను చాలా భక్తిగా ఉంటాను అన్నారనుకోండి, అయిపోయా. అంటే మనకు అర్థం అవుతుంది 2 జీవితాలు లేవని. ఒకటే జీవితం కుదరదు. దేవుందా ప్రతి పాపి రక్షింపబడితేనే పరలోక రాజ్యానికి రక్షింపబడే ఆ యొక్క వయసు కానీ, ఆ యొక్క విధి విధానాలు కానీ ఆ జీవితంలో ఉంటేనే, విచిత్రంగా విప్లవాత్మకంగా మార్చబడితేనే వ్యక్తులు పరలోక రాజ్య వారసత్వాన్ని తీసుకుంటారు. కాబట్టి ఈ 8వ వచనంలో చెప్పబడిన దాని శబ్దము బిందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో ఎవరికి తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు, అది మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవారు అదే విధంగా ఉండను. కాబట్టి ఒక్కసారి మీరు కూడా మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకుంటే, నేను దేన్ని బట్టి రక్షింపబడ్డానని ప్రశ్న వేసుకుంటే ఏమైనా కారణం కనిపిస్తుందా? కారణం ఒకటే, పాపం, భయంకరమైన పాపంలో జీవించే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు మనతో మాట్లాడి మన జీవితాన్ని శుభ్రపరిచి విచిత్రంగా మార్చి, ఒకప్పుడు ఎన్నో పూజలు పునస్కారాలు చేసిన మనం ఇప్పుడు దాని వంక చూడకుండా ప్రభు యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధి రావడానికి రాగలుగుతాం. ఎందుకనంటే ఆయన రక్షణ దయచేసి, ఆయనే దయచేసి రావాలి. అందుకనే ఈ ఊర్లో ఉన్న గనులైన వారిని, ఉన్నతమైన కుటుంబాలు ఉన్న వాడిని, లేకపోతే పెద్ద పెద్ద ఇంటి పేర్లు ఉంటున్న వాళ్ళని, పెద్ద పెద్ద ఆఫీసుల్ని, అంటే వీళ్ళంతా ఏంటి పవర్ ఉంటుంది అంటే బలవంతుల్ని దేవుడు ఎంచుకోకుండా నీకులాగా నాకులాగా ఉన్న సామాన్యుల్ని ఎంచుకొని సోదరి సోదరులారా ఆయన సన్నిధికి రానిచ్చాడు. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అదే రాయబడి ఉన్నది. అదే ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇప్పుడు దీనికి మన మందిరానికి ఈ సంవత్సరం వాగ్దానంలో మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, ఇంకా బెత్లెహేము ప్రార్థనా మందిరంలో ఇంకా రక్షణ పొందని వారు, బలహీనులు, దేవుని యొక్క సన్నిధిలో రాలేక ఇంకా బయటపడి తిరుగుతున్న వారు, వారిని బలమైన జనముగా మారుస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేయాలా? లోపలికి వచ్చి కూర్చొని వినాలా. వినటం వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. నేను రాను అంటే ప్రభు నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు? జస్ట్ ఇట్లా ఒక దెబ్బ కొట్టాను లోపలికి తీసుకొస్తాడు. మనందరి జీవితాల్లో చూస్తున్నాం కదా, అనేకమైన ఆ యొక్క రక్షణ సాక్ష్యాలు వింటూ ఉంటే, సోదరి సోదరులారా, ఎంతో అద్భుతకరమైన రక్షణ సాక్ష్యాలు వింటూ ఉంటే హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ప్రభువా
నాకు ఉచితంగా ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మేమందరం కలిసి మిమ్మల్ని మీ సింహాసనం దగ్గర చేరి స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధులు 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 అని మిమ్మల్ని యుగ యుగాలు మిమ్మల్ని కొలిచే భాగ్యం నాకు ఎందుకు పనికిరా నాకు ఒక ఆర్డినరీ పర్సన్కి ఒక సామాన్యమైన నాకు దయచేసినందుకు ఈ కొందనాలని ప్రభుని స్థుతులు చెల్లించకుండా ఉండలేకపోం. కాబట్టి ఈ యొక్క వాగ్దానంలో బలమైన జనముగా మనం చేస్తాను అని అంటున్నాడు. బలమైన జనం ఏ బలం? మనకు బైబిల్ గ్రంథంలో బలం అని వచ్చినప్పుడు మనం ఈ బలం కాదు ఇట్లా అనగానే అంటే నేను చొక్కా వేసుకున్నాను ఇట్లా అంటే ఏంటి మనకి ఇక్కడ బుద్ధి మనం జనరల్గా ఏమనుకుంటాం బలం అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు అరే నా బలం చూసావా నా బలం చూసావని మేము కూడా స్కూల్లో ఆడుకుంటుండేవాళ్ళం. ఏంటి ఇట్లా అంటే చేయి దగ్గర ఇక్కడ ఈ యొక్క కండ కనిపిస్తూ ఉంటే అదే బలం 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 అనుకుంటాం. ఆ బలం కాదు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన బలం. ఏ బలం అంటే సాతాన్ని ఎదిరించగలిగిన బలం. సాతాను యొక్క సంఖ్యల నుంచి ఛేదించుకొని ప్రభువు మనకి రక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంఖ్యలలో మళ్ళీ బందీలు కాకుండా ఉండడానికి ప్రియసోదరులారా మనం బలవంతులుగా చేసుకోవడానికి ప్రభు యొక్క వాక్యం నుంచి ఆ యొక్క గొప్ప బలాన్ని సంపాదించుకోవడానికి దాన్ని డ్రా చేసుకోవడానికి ఆయన సన్నిధిలో అనేకమైన విషయాల్లో మన జీవితాన్ని మార్చుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం చెప్పబడిన ఆ బలం అదిగో ఎన్నిక లేనివాడు బలమైన జనమరణ ఆ బలం గురించి మాట్లాడుతున్నాడు. బెత్లెహేము సంఘం గురించి ఏ విధంగా బలం కలిగి ఉండాలా ఏ విధంగా కలిగి ఉండాలా కొలసీలు రాసిన పత్రికలో కొన్ని మాటలు రండి చూద్దాం చూసి ముగించుకుందాం. కొలసీలు రాసిన